మీకు తెలుసా, మనం చేసే బిజినెస్ కావచ్చు, మనం చేసే వర్క్ కావచ్చు, లేదా మనలో ఉండే స్టైల్ కావచ్చు, అంతే కూడా డిఫరెంట్గా ఉండాలి. ఎప్పుడైతే మనం సాధారణంగా ఉంటే అసాధారణంగా చేస్తామో అప్పుడే ప్రజల యొక్క ఆకర్షణని, ప్రజల యొక్క అటెన్షన్ని మనం చేకూరుస్తాం. ఎప్పుడైతే మనం డిఫరెంట్గా చేస్తున్నాము, డిఫరెంట్ ఉంటున్నామంటే ప్రజల యొక్క ఆకర్షణ మొత్తం కూడా మన మీద అటెన్షన్ అవుతుంది. దీన్నే సైకాలజీలో కోట్ అటెన్షన్ అట్ ఆల్ ద కాస్ట్ అంటారు. అంటే ప్రతి విధంగా కూడా శ్రద్ధ పీల్చుకో అని. మనలో ఒక యూనిక్ స్టైల్ కావచ్చు, మనలో ఒక మిస్టరీ కావచ్చు, లేదా మనం ఉంచే డ్రెస్ సెన్స్ కావచ్చు, లేదా మనం వాడేటువంటి వర్క్ స్టైల్ కావచ్చు, మొత్తం డిఫరెంట్గా ఉండాలి. ఎప్పుడైతే మనం అందరికంటే కూడా డిఫరెంట్గా ఉంటున్నాం, డిఫరెంట్ చేస్తున్నామంటే ప్రజలకు ఆకర్షణ కావచ్చు, మన చుట్టూ ఉన్న సరౌండింగ్ ఉత్సవం కావచ్చు మారిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా మనం మొత్తం కూడా ఆకర్షించే విధంగా చేస్తూ ఉంటే ప్రజలకు ఆకర్షణ మన మీద పెరిగి మన బిజినెస్ కావచ్చు, లేదా మనం చేసే వర్క్ స్టైల్ కావచ్చు మొత్తం హైలైట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి స్టైల్ని మనం అలవాటు చేసుకుంటే డిఫరెంట్గా ఉండి అందరూ ఆకర్షణ చేసుకోవచ్చు. అంతే కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళకి అనవసరమైన విషయాల్లో కూడా ఇంటర్ఫేర్ అవుతుంటారు. దాన్ని కంట్రవర్సీ చేసి వాళ్ళు హైలైట్ అవుతుంటారు. ఎందుకంటే ప్రజల ఆకర్షణ వాళ్ళ నుంచి పక్కా పోకూడదు అని, ప్రజల యొక్క బిజినెస్ స్టైల్ మొత్తం కూడా వాళ్ళని ఆకర్షించాలి అని. అందుకే చేసే పని ఎప్పుడు కూడా సాధారణంగా ఉంటే అసాధారణంగా చేయాలి అంటాడు రాబర్ట్ గ్రీన్.